జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూన్ నెల 9వ తారీఖు నుంచి జూన్ నెల 15వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. మేష రాశిలో కుజ భగవానుడి సంచారం, వృషభ రాశిలో రవి బుధ గురు శుక్రుల సంచారం. వృషభ రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు 13వ తారీఖు నుంచి వృషభ రాశిని విడిచి మిథున రాశిలోకి వెళ్తారు. అలాగే ఈ వారాంతంలో అంటే 15వ తారీఖు రవి బుధులు ఇద్దరూ కూడా వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్తారు. వృషభ రాశిలో గురు భగవానుడు ఒకడే సంచారం సాగుతుంది. అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారం, శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం, రాహు భగవానుడు మీనరాశిలో సంచారం. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితిలో సంచారము. ఈ వారం ఉన్న విశేషాంశం ఒక్కసారి మనం చూద్దాము. ఈ వారం ఉన్న విశేషాంశము ఈ చతుర్గ్రహ కూటమి ఒక విశేషాంశం అనే ఈ చతుర్గ్రహ కూటమి ఒక విశేషాంశము. ఈ చతుర్గ్రహ కూటమి బ్రేక్ అయ్యేది కూడా ఈ వారం, అంటే ఈ వారం 13వ తారీఖు నుంచి ఆ రాశి అధిపతి అయిన వృషభ రాశికి అధిపతి అయిన శుక్రాచార్యుల వారు వృషభ రాశి నుంచి బయటకు వస్తూ చతుర్గ్రహ కూటమిని బ్రేక్ చేస్తున్నారు. తర్వాత ఈ వారాంతంలో రవి బుధులు కూడా బయటకు వస్తూ బ్రేక్ చేస్తున్నారు. ఈ వారాంతంలో విశేషాంశం అంటే ఇది వచ్చే వారానికి క్యారీ అవుతుంది. కానీ ఈ వారాంతంలో ఒక విశేషాంశం ఏంటంటే బుధ భగవానుడు మిథున రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు మిథున రాశిలోకి రావడం, రవితోటి కూడి రావడము. ఈ వారాంతం నుంచి ద్వాదశ రాశుల వారికి కూడా బుధాదిత్య యోగం ప్రారంభమవుతుంది. ద్వాదశ రాశుల వారికి బుధాదిత్య యోగం ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో మనం వార ఫలితాల్లో తెలుసుకుందాము. రవి బుధులు ఇద్దరు ఎప్పుడైనా సరే బుధుడు మిథున రాశిలో లేదా కన్యా రాశిలో, ఈ 2 రాశుల్లో సింహరాశిలో, ఈ 3 రాశుల్లో రవి బుధులు ఎప్పుడు కలిసినా కూడా దాన్ని బుధాదిత్య యోగము అది ఒక విశేష యోగంగా పరిగణిస్తున్న జ్యోతిష శాస్త్రం. విడిగా వాళ్ళిద్దరూ మామూలుగా కూడా ఒక రాశికి అవతల యువతలో ఉంటారు, కలుస్తూ ఉంటారు గోచార గ్రహస్థితుల్లో. కానీ ఏ రాశిలో కలిసినా అది బుధాదిత్య యోగము అంత బలంగా ఉండదు. వాళ్ళిద్దరూ కలిస్తే బుధాదిత్యమైనా కూడా పూర్తిగా బలంగా ఉండదు. కానీ మిథున రాశిలో, కన్యా రాశిలో, సింహరాశిలో బుధాదిత్య యోగం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారం చివరిలో చోటు చేసుకోబోయే బుధాదిత్య యోగము ప్రత్యేకించి మీ జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు కనుక రవి బుధులు మీకు మిథున కన్యా రాశుల్లో లేదా సింహరాశిలో కలిసి ఉంటే కనుక ఇది ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ ఫలితాలు ఏంటి మనకి వచ్చే వారం ఎక్కువగా అప్లికేబుల్ అవుతాయి. బట్ ఈ వారం నుంచే కొంచెం ఆ సూచనలు కూడా కనిపిస్తాయి. మనం ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు మనం చూసాం కదా. ఇప్పుడు ఈ గోచరంలో ఉన్న గ్రహ దేవతలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ ఫలితాన్ని ప్రసాదిస్తున్నాయి, ఈ విషయాన్ని కూడా ఒక్కసారి మనం ఫోకస్ చేద్దాం. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు మీ రాష్ట్రాధిపతి మీకు దశమ స్థానంలో ఉంటూ బుధాదిత్య యోగంతో పాటు ఒక రాజయోగాన్ని అలాగే సింహాసన యోగాన్ని కూడా ప్రసాదిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఉద్యోగస్తులందరికీ చాలా మంచి శుభ సమయము. ఎందుకంటే మంచి సింహాసన యోగం అంటే మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లోకి వెళ్ళడము. మీరున్న పొజిషన్ ఏదైతే ఉందో అందులో మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని గుర్తించడము, గౌరవించడము, ఇప్పుడు ఎఫిషియన్సీకి తగ్గ అప్రిషియేషన్ ఉన్నప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ఇంకా పనులు చేస్తాము. అలా రెట్టింపు ఉత్సాహంతో పనులు చేయడానికి ఈ వారము ఉద్యోగస్తులందరికీ కూడా ఈ గోచరం బ్లెస్ చేస్తూ ఉంది. వ్యాపారస్తులకి ఈ ఇప్పుడున్న బుధాదిత్య యోగము సపోర్టు చేయట్లేదు. అలాగని అంటే బుధాదిత్యం కావచ్చు, సింహాసన యోగం కావచ్చు, సపోర్టు చేయట్లేదు, అలాగని మైనస్ కూడా ఇవ్వట్లేదు. సో మీకు గురుబలం ఈ వారం బాగా ఉంది కాబట్టి వ్యాపారస్తులకి ఇంతకుముందు వ్యాపారం ఎలా ఉందో అలానే వెళ్తుంది, యథావిధిగా వెళ్తుంది. గోచారం మీకు ప్లస్ చేయట్లేదు, అలానే మైనస్ అస్సలు చేయట్లేదు. ఒకవేళ మీ జన్మజాతకంలో మీకు బుధాదిత్య యోగంతో మీరు పుట్టి ఉంటే కనుక వ్యాపారస్తులకి ఇది ఎక్స్ట్రీమ్ టైం, చాలా హై టైం అని చెప్పాలి, చాలా మంచి శుభ సమయం అని కూడా చెప్పచ్చు. ఇలా మీకు ఈ వారం బాగా ఉంటుంది. మనం విద్యార్థినులకి ఈ వారం ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. సో అంటే దీనివల్ల ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎన్రోల్ చేసుకోవడానికి కావచ్చు, ఏదైనా అసలు విద్యార్థులకి కావాల్సిందే ఆత్మవిశ్వాసం కదా. ఆత్మవిశ్వాసం
ఈ వారం నుంచి జనరేట్ అవుతుంది విద్యార్థులు అందరికీ. ఇంటర్వ్యూస్ ఇవ్వాలనుకున్న ఉద్యోగస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. మీకు తెలియకుండానే మీరు ఇంటర్వ్యూ చాలా బాగా అటెండ్ చేసేస్తారు. అంతకుముందు మీరు ఇంటర్వ్యూల్లో బాగా భయపడే వాళ్ళు అయినా సరే, ఈ వారం మన గోచర గ్రహస్థితుల రీత్యా ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది మంచి గోచర గ్రహస్థితి. మీకు తెలియకుండానే చాలా బాగా ఆన్సర్ చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత నేనైనా ఇన్ని ఆన్సర్లు చెప్పాను అని అనుకునే విధంగా మిమ్మల్ని గోచర గ్రహస్థితులు ఒక శుభత్వం వైపు నడిపిస్తుంది ఈ వారము. సో ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకే కావచ్చు, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకే కావచ్చు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రసాదించే ఫలితాలు, మీ రాశి వాళ్ళకి ప్రసాదించే ఫలితము. అయితే పరిహారం ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము. ఈ వారం సూర్యనారాయణమూర్తి ప్రసన్నతని చేరుకోవడానికి సులభమైన మార్గము. అంటే మీరేమన్నా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ప్రత్యేకించి రెస్పిరేటరీ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, స్కిన్ ఎలర్జీతోటి స్కిన్ ఇష్యూస్ తోటి ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి ఈ వారం చేసుకోబోయే రెమెడీ చాలా చక్కగా ఉపకరిస్తుంది. కొంతమందికి పిగ్మెంటేషను, ఊరికే ట్యాన్ అయిపోతూ ఉంటుంది స్కిన్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ వారం చేసుకునే రెమెడీ, అంటే వచ్చే వారం కూడా సేమ్ రెమెడీ అప్లికేబుల్ చేయాలి, చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా సరే త్వరితగతిన బయటపడడానికి ఈ బుధాదిత్య యోగం ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా సహకారంగా ఉంది. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, మనం ఫలితాలు చూసాం, ఏ రెమెడీ అంటే ఏ ఫలితాలు, ఏ ఇబ్బందులు ఉంటే ఈ రెమెడీ చాలా బాగా పనికొస్తుందో, అలాగే ఆర్థిక పరంగా కూడా కొన్ని మంచి అనుకూలతను చూడటానికి చక్కటి అవకాశం ఉంటుంది. మీ జన్మజాతకంలో బుధాదిత్య యోగం ఉంటే చాలా బాగా అవకాశం ఉంటుంది. మీ జన్మజాతకంలో బుధాదిత్య యోగం లేకపోయినా కూడా మనకి భగవంతుడు గోచారంలో యోగాలను అందుకనే ఇస్తారు. మన జన్మజాతకంలో ఉన్న యోగాలు అయితే అవి ఎలానూ, అంటే అవి యాక్టివేషన్ పాయింట్ వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతాయి. కొన్ని యోగాలు స్తబ్దుగా కూడా వెళ్ళిపోతాయి. అందుకే మీ దగ్గర ఉన్న జ్యోతిష పండితుల్ని కలిసి సంప్రదిస్తే ఏమన్నా నిద్రాణంగా ఉంటే వాటి కోసమే వాళ్ళు రెమెడీ చెప్తారు. లేదంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ రాబోయే సూచనలు ఉంటే వాటిని నిరోధించడానికి, ఒక అడ్డుకట్ట వేయడానికి కూడా పరిహారాలు చెప్తారు. పరిహారాలు తెలియచెప్తూ ఉంటారు అందరికీ. అయితే ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గోచారంలో ఉన్న యోగాలన్నీ కూడా క్యాచప్ చేయడానికి, మన జన్మజాతకంలో 300 పైన యోగాలు పరాశర సంహితలో తెలియపబడ్డాయి. అన్ని యోగాలు ఎవరి చాటులో ఒక ఏకకాలంలో ఉండవు. అలా ఉంటే అందరం కృష్ణ పరమాత్మలో, రామచంద్రమూర్తిలో అయిపోతాము. సో ఒక భగవంతుడికే యోగాలతో పుడతారు. భగవంతుడి యోగాలతో పుట్టినా కూడా ఆ మానవ అవతారం తీసుకున్నప్పుడు కొన్ని ప్రతికూలతలు తప్పవని భగవంతుడు కూడా మనకి ఒక బాటను వేసి చూపించారు. అలా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గోచారంలో ఉన్న యోగాలు ఒడిసి పట్టుకోవాలి. దానికోసమే మనం గోచారం యొక్క ఫలితాలు, వార ఫలితాలే కానివ్వండి, సంవత్సర ఫలితాలే కానివ్వండి, ఇలాంటివి ఉగాది రాశి ఫలితాలు, ఇలాంటివి మన జాతకంలో లేని యోగాల్ని ఒడిసి పట్టుకోవడానికి, మనం ఒక్కొక్కసారి మన జాతకంలో ఉన్న అవయోగాల్ని క్యాన్సిలేషన్ చేయడానికి కూడా గోచరం ఉపయోగపడుతుంది. వాటికి సూచించిన పరిహారాలు చేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం పరిహారం ఏం చేయాలన్న విషయాన్ని చూద్దాం. ఈ వారం అంతా కూడా, ఈ వారం అనే కాదండి, ఈ నెల అసలు ఎప్పుడూ కూడా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ప్రత్యేకించి బుధాదిత్య యోగం ఉన్నవాళ్ళు శ్రీరామచంద్రమూర్తిని ఎవరైతే పట్టుకుంటారో, శ్రీరామచంద్రమూర్తి వాళ్ళని శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష అంటారు. అలానే మనకి నిజంగా ఆ ప్రొటెక్టింగ్ ఆరా శ్రీరామచంద్రమూర్తి వల్ల కలుగుతుంది. అందుకని చేయాల్సిన శ్రీరామచంద్రమూర్తి ఆరాధన అంటే శ్రీరామ రక్షా స్తోత్రం చదవాలి. అయితే దీనికి ఒక పద్ధతి ఉంది. శ్రీరామ రక్షా స్తోత్రం మొదట చదివి తర్వాత హనుమాన్ చాలీసా ఎవరైతే 3 సార్లు చదువుతారో, హనుమంతుడు మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఒడిదుడుకులు లేకుండా చక్కగా వెళ్ళడానికి మనలో ఒక కరేజ్ని నింపుతారు, ఒక మంచి డ్రైవ్ని ఇస్తాడు. ఏ పని చేయాలన్నా చేద్దాంలే, అసలు ఈ పనికి మనం ఫిట్టా అన్ఫిట్టా ఇలాంటి ఆలోచనలు లేకుండా హనుమంతుడు మనకి మంచి కరేజ్ని ఇస్తాడు. శత్రుబాధలు ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటి నుంచి మనల్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెడతాడు. అంటే వాటి నుంచి మనల్ని బయటపడేస్తాడు. ఎలాగైతే సంజీవిని పర్వతం తెచ్చి
లక్ష్మణ స్వామిని కాపాడిన అమృతమూర్తి హనుమంతుడు. ఈ గోచారంలో ఉన్న బుధాదిత్య యోగానికి సంబంధించిన ఈ పరిహారం చేసుకోవడం వల్ల మన జీవితంలో హనుమంతుడు కనిపించడము, హనుమంతుడు మనకి ప్రొటెక్షన్ చేస్తున్నట్టు కలలో కావచ్చు. నిజంగా మీరు వెళ్తుంటే ఈ పరిహారం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత మీరు వెళ్తుంటే డెఫినెట్గా మీకు పంచముఖ హనుమంతుడు దర్శనం ఇచ్చే తీరుతాడు. అది ఒక గుళ్ళో కావచ్చు, మీరు రెగ్యులర్గా వెళ్ళే ప్రదేశంలో అప్పటిదాకా మీరు చూడని హనుమంతుడిని చూడవచ్చు. పంచముఖ హనుమంతుడు కావచ్చు, పెద్ద విగ్రహంతో ఉన్న హనుమంతుడు కలలో కావచ్చు, నిజంగా కావచ్చు దర్శనం ఇచ్చే తీరుతాడు. ఎందుకంటే చిరంజీవి కాబట్టి. ఈ గోచరంలో యోగాన్ని మనం ఒడిసి పట్టుకుంటే ఆ శ్రీరామ రక్షా స్తోత్రం చదవడము, తర్వాత 3 సార్లు హనుమాన్ చాలీసా చదవడం. ఇది ఇప్పుడు యోగం లేకపోయినా కూడా మీరు చేసుకుంటే హనుమంతుడు పలుకుతాడు. కాకపోతే మనం అనుకుంటాం కదా కాలం కలిసి రావాలని. కాలం ఎప్పుడు కలిసి వస్తుంది? గోచారంలో గ్రహ దేవతలు మనల్ని దీవిస్తేనే కాలం కలిసి వస్తుంది. అలా కలిసి వచ్చే కాలమే ఈ బుధాదిత్య యోగం ఈ వారాంతం నుంచి మొదలు కాబోతుంది. అందువల్ల ఎవరూ కూడా భక్తులందరూ జారు విడవకుండా శ్రీరామ రక్షా స్తోత్రం ఒకసారి చదువుకోవడం, దాంతోపాటు దానికి ప్లస్గా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల హనుమంతుడు మీకు కనిపించే తీరుతాడు, పలికే తీరుతాడు. ఈ పరిహారం చేసుకొని శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు మరియు హనుమంతుడి పరిపూర్ణ ఆశీస్సులు మీరందరూ కూడా అందుకోవాలని చెప్పి నేను కూడా ఆశిస్తూ, మీ అందరి తరఫున నేను కూడా శ్రీరామచంద్రమూర్తిని హనుమంతుడిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.